నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాల్టి వీడియోలోని పీతల కూరని చాలా సింపుల్గా టేస్టీగా చకచక ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. ఈ పీతల కూరకి ఫస్ట్ అయితే నేను మీడియం సైజులో ఉండే పీతల్ని ఒక 6 దాకా తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కాళ్ళని సపరేట్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 10 దాకా వెల్లుల్లిపాయలను తీసుకుని కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత చిన్నవైతే 3, పెద్దవైతే 2 ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అదే మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా కోర్స్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రని కానీ షాజీరాని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని వేసి దోరగా వేయించండి. పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసి దోరగా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. 1-2 నిమిషాల పాటు ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకోండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలని ఒక 2 దాకా వేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలి. టమాటాలని కొంచెం కలుపుకొని ఇందులో 1.5 టీ స్పూన్ దాకా అంటే మీకు కారానికి తగినట్టు కారాన్ని వేసుకోండి. కారం వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టేసి టమాటాలు కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి టమాటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత గరిటెతో ఒకసారి అంతా కలుపుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కొద్దిగా వేసుకోండి. పీతల్లోకి మరీ పులుపు ఎక్కువ పట్టదండి, మనం టమాటాలు కూడా వేసాం కాబట్టి కొద్దిగా అయితే చింతపండు రసం సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీత ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి. ఇలా పీతలన్నింటినీ వేసేసి ఒకసారి గరిటెతో కలుపుకోండి. గరిటెతో కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ పీతల్లోంచి వాటర్ అంతా ఊరి బయటకు వస్తుందన్నమాట. ఈ స్టేజ్లో మనం గ్రేవీనెస్కి తగ్గట్టు పులుసుకి తగ్గట్టు 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుని అంతా కూడా కలుపుకుని రుచి చూసుకుని ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా తిరిగి యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుని మూత పెట్టి దీన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే మీరు కావాలనుకుంటే ఇందులో గరం మసాలా పౌడర్ కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలాని వేయట్లేదండి. ఇష్టమైన వాళ్ళు వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక అరగంట పాటు మూత పెట్టేసి ఉంచేసేయండి. ఈ పులుసు అంతా కూడా పీత ముక్కలకి బాగా పట్టి రుచి బాగుంటుందన్నమాట. అరగంట తర్వాత వేడివేడి అన్నంలోకి ఈ పీతల పులుసుని వేసుకుని తింటే ఆహా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పీతల పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.